V9 న్యూస్. నేను మీ ప్రవళిక. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే చాలామంది ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఫిజికల్ హెల్తే కాదు, దాంతోపాటు మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం. మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ఒక్కటే మార్గం, యోగా. అసలు యోగా అంటే ఏంటి, యోగా మనం డైలీ లైఫ్లో యోగా అనేది ఎందుకు అవసరం అనే విషయాలను తెలియజేయడానికి మనతో నర్సింగ్ గోయల్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ సార్? చాలా బాగున్నాను. ఓకే సార్, మీ ప్రాపర్ ఏంటి, మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు వివరించండి. సో ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండి. నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. సో నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో నా జర్నీ యోగా గురించి ఒకళ్ళు అడిగితే మాత్రం ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 2008. 2008లో నేను మొట్టమొదటిసారి అవ్వడము, గురుజీ గురించి తెలుసుకోవడము. అప్పటి నుంచి ఈ యోగాలో నాకు లోపల నుంచి ఆ ఫీలింగ్ ఉండే, ఐ వాజ్ గుడ్ ఎట్ ట్రైనింగ్, యోగా నాకు ఇంట్రెస్ట్ అంది. సో ఆ మార్గంలో పోయిన తర్వాత ఇంకా డీప్ దాని గురించి తెలుసుకోవాలని అవన్నీ తెలిసి శ్రీ స్కూల్ ఆఫ్ యోగా నుంచి రిషికేశ్లో ఉండి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై యోగా ట్రైనింగ్ అనమాట మొత్తం. దెన్ ఐ గాట్ సర్టిఫికేట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అయ్యాను. ఫ్రమ్ దెన్ మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్ టు టీచ్ యోగా ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. నేను చాలా గవర్నమెంట్ సెక్టర్స్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, కార్పొరేట్ కంపెనీస్లో అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ సచ్ యాజ్ నేషనల్ జియోగ్రఫిక్ సర్వే ఆఫ్ ఇండియాలో అండ్ DRDO, మెనీ ప్లేసెస్ హ్యావ్ టేకెన్ రెగ్యులర్ కోర్సెస్. సో నౌ యాజ్ ఇన్ దిస్ pandemic we are regularly conducting online classes as we know we are restricted not to take offline on this pandemic, so we are conducting online classes and we have participants from different parts of India and even from abroad. We have participants from UK, USA, Australia and Myanmar and some other places. సో ఓకే, మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అసలు ఈ ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒకవేళ మీరు పేరు చూస్తే ఆ పేరులోనే ఉంది జీవించే కళ. సో అది ప్రతి ఒక్కరికి అవసరమే. సో నాకు ఒకరి ద్వారా దాని గురించి తెలిసినప్పుడు చేద్దాము అని ఒక ఆలోచన వచ్చి చేశాను. కానీ అది చేసిన తర్వాత వచ్చిన మార్పులను మాత్రం గమనిస్తే దాంట్లో ఇంకా లోతుగా వెళ్ళాలనిపించడము, ఇంకా అది ఆ జర్నీ అలా సాగిపోయింది. దానికి పర్టికులర్గా కారణం అని చెప్పలేము, కానీ ఇట్స్ అన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది చేస్తే కానీ మీకు తెలియదు, అంత ఇంపార్టెంట్ అనమాట అది. సో అక్కడి నుంచి ఇంకా వెంకలు తిరిగి చూడకుండా ఆ గ్రేస్ గురువు కృపతో పోతూనే ఉన్నాం ముందుకి. యోగా అంటే ఏంటి, అసలు యోగా వల్ల ఎలాంటి ప్రయోజనాలు మనకి కలుగుతాయి? యోగా అంటే ఏంటి అని ఒక్క సెంటెన్స్లో చెప్పడం చాలా కష్టం. బట్ స్టిల్ హఠ యోగా చాలామందికి తెలిసిన ఒక సింపుల్ వర్డ్ హఠ యోగా. హఠ యోగా అంటే ఏంటి? హఠ యోగాని రెండు విధాలుగా డివైడ్ చేస్తే, హఠ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు. సో చంద్రుడు అండ్ సూర్యుడు. హఠ అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఏంటి? హీట్. అండ్ ఠ అంటే చంద్రుడు ఈజ్ కూలింగ్. సో ఈ బాడీలో ఉన్న డిఫరెంట్ టెంపరేచర్స్ని కలుపుతూ మన బాడీ, శ్వాస, మైండ్, ఆత్మని అన్నీ ఒక రిథంలో పెట్టగలిగేదే యోగా. డిఫరెంట్ గురువులు యోగా గురించి వేరువేరుగా వర్ణించారు. పతాంజలి మహర్షి గారు ఏమన్నారు? అథ యోగ అనుశాసనం అన్నారు. అంటే యోగాని నేర్చుకోవడానికి ఒక అనుశాసనం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది యోగా అంటే ఏమనుకుంటారు, ఏదో మనం ఇష్టప్పుడు వచ్చేప్పుడు చేయొచ్చు, దానికి ఒక పద్ధతి పరంగా చేస్తేనే దాని ఒక రిజల్ట్ అన్నది మనకు తెలుస్తుంది. అదే ఒకవేళ మనం చూస్తే భగవద్గీతలో లార్డ్ కృష్ణ హ్యాస్ సెడ్ అబౌట్ యోగ కర్మేషు కౌశలం. యోగా అన్నది ఒక ఆసనం దాకా సీమితం లేదండి, దానికన్నా బియాండ్. మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ స్కిల్ఫుల్గా చేయడం, ఒక నైపుణ్యతో చేయడం అన్నది యోగా. సో అందుకే అన్నారు యోగ కర్మేషు కౌశలం. పతంజలి మహర్షి ఇంకా చాలా చెప్పారు. తదా దిష్టి స్వరూపే, అదొక సెంటెన్స్. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగాతో మన చిత్తంలో ఉన్న వృత్తులని ఎలా నిరోధించుకోవచ్చు అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో చాలా ఉన్నాయండి, భక్తి యోగా, జ్ఞాన యోగా, కర్మయోగా, హఠ యోగా. ఇవన్నీ క్లాసెస్లో వస్తే మీరు అన్నీ బాగా నేర్చుకోగలుగుతారు. దే లాట్ మోర్ థింగ్స్ టు లెర్న్ ఇన్ యోగా అనమాట. ఓకే, ఇప్పుడు యోగా అనేది చూసుకుంటే అంటే ఫిట్నెస్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇది మెంటల్ హెల్త్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఒకవేళ ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే ఈ పాండమిక్ కన్నా ముందైనా సరే ప్రతి ఒక్కళ్ళు బాగా ఇబ్బంది పడుతున్న ఒక ప్రాబ్లం ఏంటి మీరు చెప్పగలుగుతారా? వన్ ప్రాబ్లం విచ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్,
అది చూస్తే డిప్రెషన్, బీపీ షుగర్ లేకపోవచ్చు, ఆ విధంగా శారీరకంగా ఓకే ఉన్నా మానసికంగా వాళ్ళు డిప్రెషన్లో ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న విషయాల కోసం డిప్రెషన్, స్కూల్లో ఎగ్జామ్ మార్క్స్ రాలేదని డిప్రెషన్, లవ్లో ఫెయిల్ అయిపోయారని డిప్రెషన్, ఇంట్లో తిట్టారని డిప్రెషన్. ఈ చిన్న చిన్న కారణాల డిప్రెషన్తో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు మైండ్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బికాస్ దే ఆర్ నాట్ అవేర్, వాళ్ళకి అవగాహన లేదు ఈ లైఫ్ అంటే ఏంటి, దాన్ని ఎలా మార్చుకోవడానికి మన ఋషులు మునులు చాలా విషయాలు చెప్పారు. యోగా వల్ల మీ శరీరాన్నే కాకుండా మీ మనసుని కూడా మీరు అదుపులో పెట్టుకునే ఒక అద్భుతమైన కళ అనమాట ఇది. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీ మనసుని ఒక కంట్రోల్ లెవెల్లో పెట్టుకోగలుగుతారో మీ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. మీ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిందంటే మీ క్రియేటివిటీ పెరుగుతుంది. మీ క్రియేటివిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ ప్రతి పనిలో నైపుణ్యం వచ్చినప్పుడు మీకు అలాంటి నెగిటివ్ థాట్స్ రావడం జరగవు. మీరు యాంగ్జైటీ ఫీల్ కావడము, డిప్రెషన్, ఇవన్నీ ఆటోమేటిక్గా దాంట్లో నుంచి బయటకు రావచ్చు. అది పాసిబుల్ అవుతూనే ఉంది. మా దగ్గర చాలామంది కాల్ చేశారు, మాకు రాత్రి కూడా నిద్ర పడతలేదండి, నైట్ 1 o'clock దాకా అటు తిరుగుతూనే ఉంటాం కానీ నిద్ర పట్టదు. మా దగ్గర జాయిన్ అయిన వారం రోజులలో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి అనమాట. సార్ ఈ వారం రోజుల్లో ఐ కెన్ ఫీల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 10:30కి బెడ్ మీద వెళ్తే ఒక 10 నిమిషాలు నిద్ర వచ్చేస్తుంది. సో అది అన్ని పాసిబుల్ అండి. ఓకే, ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే చాలామందికి నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అని, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అని, ఇలా చాలామంది కూడా మీ దగ్గరకు వస్తుంటారు ఇలాంటి పేషెంట్స్. వాళ్ళకి మీరు ఏ విధంగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు? చూడండి, క్లాసెస్ ప్రొవైడ్ చేసే విషయాన్ని మనం మాట్లాడదాము, కానీ దానికన్నా ముందు యంగ్ ఏజ్లోనే ఇవన్నీ నీ ప్రాబ్లమ్స్, ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అని అడిగితే, ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని గ్యాడ్జెట్స్లోనే మన రోజంతా కేటాయిస్తున్నారు. సో దాంట్లో ఏమవుతుంది, మీ శారీరక వ్యాయామం ఉండలేదు, దెర్ ఈజ్ నో ఫిజికల్ వర్కౌట్. అట్లాంటి టైంలో ఏమవుతుంది, మీరు ఇప్పుడు సామాన్యంగా సోఫా మీద కూర్చుంటాం, కింద కూర్చోమంటే కూర్చోలేరు. సో ఇవన్నిటి కారణము మనం ఫిజికల్గా ఏ వర్కౌట్ చేయకపోవడము. మీరు ఫిజికల్గా వర్కౌట్ చేస్తే, ఆసనాలు చేస్తే మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది మీరు అడిగినట్లు ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఏం చేస్తారు? సో దీంట్లో ప్రతి ఒక్క ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. మోకాలు నొప్పులనే కాదు, చాలామందికి నిద్ర రాకపోవడము, టెన్షన్స్, బాడీ బరువు, బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాము, ఏ పని చేసినా బద్ధకం ఎక్కువ ఉంటుంది, ఇవన్నిటికీ ప్రతి దానికి మన దగ్గర స్పెషల్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో దాని తగ్గట్టు వాళ్ళకి నేర్పించే థెరపటిక్ యోగా నేర్పిస్తాం అనమాట. సో దానివల్ల ప్రతి ప్రాబ్లం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకు. ఇప్పుడు చూసుకుంటే మనం జిమ్ అని వెళ్తారు ఫిట్నెస్ కోసము, జిమ్కి యోగాకి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా అద్భుతమైన క్వశ్చన్ మేడం. యంగ్స్టర్స్ ఒకవేళ చూసినట్లయితే జిమ్కి వెళ్తున్నారు కదా, కారణం ఏంటి జిమ్కి అని అడిగితే, జస్ట్ దే వాంట్ టు లుక్ గుడ్. ఒక ఆకర్షణమైన బాడీ కనిపించాలనుకుంటారు, కొంచెం మజిల్స్ బిల్డ్ చేసుకుంటే చూడడానికి ఇంప్రెసివ్ ఉంటుందని చెప్పి వెళ్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, బాడీలో జిమ్ వెళ్తే మజిల్స్ హార్డ్ అవుతున్నప్పుడు దాని వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఐటెం లేపాలి, బలం కావాలంటున్నారు, అది అంతే లేపగలుగుతున్నారు, కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ మీ బాడీలో వెళ్ళిపోతుంది. యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మజిల్స్ స్ట్రాంగ్ అయితే లేవు, ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి. మీరు ఎలా పడితే అలా మీ బాడీని మీరు డైవర్ట్ చేయగలుగుతారు, ఏ ఆసనమైనా చేయగలుగుతారు. ఒక్క కారణం అని కాదు, మన బాడీలో సిస్టమ్స్ ఉంటాయి, స్కెలిటన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇవన్నీ సిస్టమ్స్ మొత్తం పనిచేయడం స్టార్ట్ అవుతున్నాయి. కానీ జిమ్లో ఇవి ఏమీ పనిచేయవు. బికాజ్ యోగా ఈజ్ కంబైన్డ్ విత్ ద బ్రెత్, ఇట్ హ్యాస్ లాట్ మోర్ ఎఫెక్ట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇప్పుడు యోగాలో చూసుకుంటే చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, సూర్య నమస్కార్ అని, ఆసనాలు అని, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు యోగాలో చెప్పాలంటే ఆసనాస్ చాలా ఉన్నాయండి. సూర్య నమస్కారం అనేది ఈ మధ్యలో చాలా దాని పాపులరైజేషన్ దొరికింది. కానీ సూర్య నమస్కార్తో పాటు చాలా ఆసనాస్ ఉన్నాయి. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఒకవేళ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్కి క్యూర్ చేసే ఆసనాస్ వేరే ఉన్నాయి. మిగతా ఎవ్రీడే ప్రాక్టీస్లో చేసే ఆసనాస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఓన్లీ ఆసనాస్ అనే కాకుండా ప్రాణాయామాలు, ధ్యానాలు, షట్క్రియాస్, ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చాలామంది అన్నం తిన్న తర్వాత నీళ్ళు తాగుతారు, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్, అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి యోగాతో పాటు ఇంకొన్ని అడ్వాన్స్ ప్రాణాయామాస్ అండ్ క్లెన్జింగ్ షట్క్రియాస్ అంటుందని, అవి చేయడం వల్ల కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. ఓకే, మనకు రీసెంట్గా కోవిడ్ పాండమిక్ అనేది వచ్చింది. ఆ టైంలో ఆ వైరస్ వల్ల లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యి చాలామంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అసలు ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే డైలీ లైఫ్ స్టైల్లో మనం ఎలాంటి యోగా చేస్తే బాగుంటుంది?
ఒకవేళ మనం దీని ఇంకా సైన్స్ని గమనిస్తే కరోనా ఎవరికి తొందరగా ఇంపాక్ట్ చేసింది కోవిడ్-19 అంటే ఎవరిది లంగ్స్ అయితే చాలా వీక్ ఉన్నాయో, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు, ఎప్పుడు ఏసీలో కూర్చొని ఎప్పుడు సోఫాలో కూర్చొని పనిచేసిన వాళ్ళకి తొందర ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రాణాయామ ఏం చేస్తున్నాయి, మన లంగ్స్ కెపాసిటీని బాగా పెంచుతున్నాయి. మీరు లంగ్స్ కెపాసిటీని పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ దాంతో ముడిపడి ఉంది. ఈ రోజులలో మన ఊపిరితిత్తులు 95% శ్వాస తీసుకునే కెపాసిటీ ఉన్నవి 35%కి ఆగిపోయింది. ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తినే ఆహారం చూస్తే కలుషితమైన ఆహారము, స్వచ్ఛమైన ఆహారం ఇక్కడ లేదు. సో ఫుడ్తో పాటు యోగా అండ్ ప్రాణాయామం చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు మా దగ్గర యోగా చేస్తున్న వాళ్ళకి వాళ్ళు చాలామంది చెప్తారు, సార్ మాది అది పెట్టి మేము టెస్ట్ చేసాము ఆక్సిమీటర్ 92-93 కన్నా ఎక్కువ మాకు ఎప్పుడు చూపించబోతుంది. బట్ విత్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రాణాయామ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ 98%కి రీచ్ అయ్యాయి. ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చూడండి, మీరు ప్రతి దగ్గర యోగ్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఒక 2 years బ్యాక్ ఈ కోవిడ్ టైం కన్నా ముందు చూస్తే దే వర్ నాట్ అవేర్ ఆఫ్ యోగా, అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే మన నరేంద్ర మోదీ గారు ఇంటర్నేషనల్ యోగా డే కనిపెట్టారో అప్పటి నుంచి క్రేజ్ పెరుగుతూ వస్తూనే ఉంది క్రమంగా. కానీ కోవిడ్ రావడం తర్వాత దాని ఇంక్రీజింగ్ చూస్తే నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. జనాలు ఆహారం విషయాల్లో చూసారా చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళు క్లీన్జినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యోగా ప్రాణాయామం పైన ఇంతకుముందు మంత్లీ ఒక 50 మంది వస్తే ఇప్పుడు 500 మంది వస్తున్నారు. జిమ్లకి పోవడం ఇష్టపడతలేరు. జాగింగ్ వాకింగ్ చేసే వాళ్ళు కూడా దాంతోపాటు యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకున్నారు. సో అందరికీ ఇది చాలా అవసరము అనేది నా మెసేజ్. యోగా అనేది ఏ టైంలో అయినా చేయొచ్చు అంటారా? ద బెస్ట్ టైం అంటే మాత్రం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు బాడీ ఫ్రెష్గా ఉంటుంది, వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఆ టైంలో ద బెస్ట్. కానీ ఇప్పుడు ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎన్నో కారణాలుగా చాలామంది మార్నింగ్ రాలేని వాళ్ళు సాయంత్రం భోజనం చేసిన 4 hours తర్వాత ఆఫ్టర్ ఫుడ్ ఇఫ్ దే డూ యోగా ఇట్స్ ఆల్సో గుడ్ టైమ్ టు డూ. ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్, బోత్ వీ కెన్ ప్రాక్టీస్ ద యోగా. మీరు వశిష్ఠ స్కూల్ ఆఫ్ యోగా మీ యోగా క్లాసెస్ అటెండ్, ఇది వశిష్ఠ స్కూల్ ఆఫ్ యోగా అని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు దీన్ని రన్ చేస్తున్నారు? We are running Vasishtha School of Yoga from couple of years. Okay. And we have trained many people under this School of Yoga and most of them are certified. Okay. వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని యోగా నేర్చుకొని ఇంకా చాలామందికి యోగా నేర్పిస్తున్నారు. యోగా నేర్పించడంతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా మార్చుకొని వాళ్ళ ప్రొఫెషన్లో చాలామంది కార్పొరేట్స్లో ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఆ ప్రొఫెషన్ని మానేసి యోగా నేర్పడానికి చాలా ముందుకు వస్తున్నారు. దాంతోపాటు ఈవెన్ దే ఆర్ మేకింగ్ అమౌంట్, వాళ్ళు దాంతో సంపాదిస్తున్నారు. గవర్నమెంట్ అదే చెప్తుంది, ఇప్పుడు యోగాకి అంత అవసరం ఉందండి, ట్రైనర్స్ కావాలి అంటే వాళ్ళు కోర్సెస్ చేయాలి, సర్టిఫై అవ్వాలి. సో ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల మనం కోర్సెస్ నేర్చుకొని సర్టిఫై అయ్యి మనలో ఆ యోగా నేర్పించే క్వాలిటీ ఇన్వైబ్ చేసుకుంటే యూ కెన్ స్టార్ట్ టీచింగ్ యోగా ఫర్ మల్టిపుల్ పీపుల్. సో ఎవరైనా యోగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు యోగా టీచింగ్ చేయొచ్చా? సో ఎనీవన్, we invite everyone, we are open for anyone. 10 సంవత్సరాల వయసు నుంచి 75 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైనా సరే యోగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వాళ్ళు 36 hours యోగా ట్రైనింగ్ ఉంది, ఒకటి యోగా వాలంటీర్ సర్టిఫికేట్ కోర్స్ అది చేసుకోవచ్చు. అది బేసిక్ ఎంట్రీ లెవెల్ కోర్స్. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్, ఇంకా అవగాహన పెంచుకోవాలి, ఇంకా చదువుకొని మన సిస్టమ్కి యోగాకి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, మన శరీరంలో రోగ నిరోధక ప్రతిశక్తిని ఎలా పెంచుకుంటుంది, దాని ఇంకా సైన్స్ ఏంటి అది కూడా నేర్పిపోతుందన్నమాట. నెక్స్ట్ 200 hours యోగా సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. ఇంకా లెవెల్స్ ఉన్నాయి 400, 800. సో బేసికల్గా ఈ లెవెల్స్ అన్ని చేసుకుంటే దే కెన్ గెట్ సర్టిఫైడ్ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ టు టీచ్. వాళ్ళకి ఒక అథెంటికేషన్ వచ్చేస్తుంది అనమాట యోగా నేర్పడానికి. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇందాక ఓన్లీ లోకల్లోనే కాకుండా వేరే కంట్రీస్, అదర్ కంట్రీస్, ఆస్ట్రేలియా, యూకే అని చెప్పారు కదా, వాళ్ళ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మీరు ఎలా మేనేజ్ చేస్తుంటారు? సో మనం ప్రతిరోజు మాకు డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి డిఫరెంట్ టైమింగ్స్లో. సో సాయంత్రం బ్యాచ్ ఉందనుకోండి, అమెరికా వాళ్ళకి ఆ టైం సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ 4:30 బ్యాచ్కి ఒకవేళ మీరు చూసినట్లయితే మా దగ్గర యూకే నుంచి వస్తున్నారు, వాళ్ళకి అప్పుడు 12 అవుతుంది. సో వాళ్ళకి 12 సూట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 7 o'clockకి ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, వాళ్ళకి మా దగ్గర ఇక్కడ ఇండియాలో 7 అవుతున్నప్పుడు వాళ్ళకి మధ్యాహ్నం 1 o'clock అవుతుంది. సో లంచ్ కాకముందుకు వాళ్ళు చేసుకుని దెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ లంచ్. సో టైం అనేది పెద్ద విషయం కాదండి, ఇట్ ఈస్ మేనేజబుల్. సో మల్టిపుల్ డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ వన్ కెన్ జాయిన్. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్గా ప్రాణాయామం అనేది తీసుకుంటే
అది ఏ లొకేషన్లో అయినా చేయొచ్చు అంటారా? Yes. లేకపోతే ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి. మామూలుగా పార్క్ ఇలాంటి ఏరియాస్ అయితే బెస్ట్ అంటారు. ఇంట్లో కూడా చేయొచ్చు అంటారా? ఇంట్లో కూడా చేయొచ్చండి, కానీ ఇంట్లో ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కిటికీలు అన్నీ మూసి డోర్స్ అన్ని క్లోజ్ పెట్టి చేస్తే మాత్రం వెంటిలేషన్ ఉండదు. సో ప్రాపర్ వెంటిలేషన్ అండ్ నీట్ రూమ్, దుమ్ము అలా లేకుండా నీట్గా ఉంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇట్ రియల్లీ రిక్వైర్స్ ఇట్ నీడ్ స్పేస్ టు డూ దాట్. కంఫర్టబుల్ క్లోత్స్ అండ్ ఫ్రెష్ ఆక్సిజన్. సో ఇట్స్ ఓకే, యూ కెన్ డూ ఎట్ హోమ్, యూ కెన్ డూ ఎట్ పార్క్స్, వేర్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్. ఓకే. ఇప్పుడు మీరు ఓన్లీ యోగానే చెప్తుంటారా? ఫుడ్ హ్యాబిట్స్ వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారా? ఎస్, ఓన్లీ యోగా చేసే రిజల్ట్ చాలామంది అంటున్నారు, సార్ మేము యోగా చేస్తున్నాము బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద ప్రాపర్ రిజల్ట్. సో ఈవెన్ దెర్ ఈస్ రిక్వైర్మెంట్ టు అబ్జర్వ్ ద ఫుడ్, బికాస్ ఫుడ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ హోల్ సిస్టమ్. యువర్ బాడీ అండ్ మైండ్ ఈస్ కనెక్టెడ్ విత్ యువర్ ఫుడ్. సో ఫుడ్ మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే మాత్రం దే ఆర్ రియల్లీ దే కెన్ అచీవ్ ద టార్గెట్స్. వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో యోగాలో అది వాళ్ళు సాధించగలుగుతారు. ఫుడ్ అనేది మేము కోర్సు చెప్తామండి, ఎవరికి ఎలాంటి రకాలు ఉంటాయి, సాత్వికం ఆహారం ఏంటి, రాసికమైన ఆహారము, తామసికమైన ఆహారం, ఏది తినాలి ఏది తినదు. సో సాత్వికమైన ఆహారం అనేది మనకు చాలా యూస్ఫుల్ అనమాట. అది ఎప్పుడైనా మన లైఫ్లో పెట్టుకుంటే సగ రోగాలు మనకు దాంతో వెళ్ళిపోతాయి. 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ క్లియర్ ఓన్లీ విత్ యువర్ ఫుడ్. A slight change in your food will turn your whole life. Okay. First comes food, then comes asanas. You do your yoga practice every day and you're sure you'll be healthy back again. ఓకే. అండ్ మనం ఓల్డెన్ డేస్‌లో చూసుకుంటే యోగా అనేది చాలా ఓల్డ్. ఎప్పుడు ఋషుల కాలం నుంచి ఉండేది. ఇప్పుడు జనరేషన్‌కి, అప్పుడు జనరేషన్‌కి డిఫరెన్స్ ఏంటి? అవగాహన అనేది ఏ విధంగా పెరిగిందంటారు? అవగాహన ముందర నుంచి ఉందండి, అందరికీ తెలుసు యోగా అంటే. కానీ ప్రయారిటీ అనేది మధ్యలో తగ్గిపోయింది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైపోయిందంటే వచ్చిన మార్పుల వల్ల దాని మీద ఫోకస్ చేయలేదు. స్కూల్లో కూడా చూస్తే ఏమంటున్నారు ఈ మధ్య, వాళ్ళకి డ్రిల్ క్లాసెస్ అని పీటీ అని నేర్పిస్తున్నారు. స్కూల్లో యోగా ఇంట్రొడ్యూస్ ఎందుకు చేస్తలేరు? స్కూల్లో నుంచే పిల్లలకి యోగా ఇంట్రొడ్యూస్ చేయడం మొదలు పెడితే వాళ్ళు పెద్దగా అయినప్పటి నుంచి వాళ్ళు ఇంకా మంచి యోగా నేర్చుకోవచ్చు. సో ఇది ఒక చాలా మార్పు రావాల్సిన విషయం. ఇది వీ రియలీ నీడ్ ఎ చేంజ్ టు బ్రింగ్ మోర్ అవేర్నెస్ ఫర్ పీపుల్ దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్. You make yoga a part of your life. ఓకే. బిఫోర్ కోవిడ్ చూసుకుంటే మీరు ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రొవైడ్ చేసేవారు. ఆఫ్టర్ పాండమిక్ ఆన్‌లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? బిజినెస్ అనేది ఏ విధంగా పెరిగింది మీకు? ఇప్పుడు చూడండి, ఆన్లైన్ అంటే మన దగ్గర ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీఆర్ హ్యావింగ్ పార్టిసిపేట్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్. నేను ఆఫ్లైన్లో పెడితే ఎక్కువ మంది ఇక్కడి నుంచి వస్తారండి. మేబీ లోకల్ నుంచి రావచ్చు, మా అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి రావచ్చు. బట్ నౌ వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ అస్సాం, మిడిల్ ఈస్ట్, హిమాచల్, వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఫ్రమ్ మ్యాక్సిమం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎన్ని స్టేట్స్ ఉన్నాయో మ్యాక్సిమం స్టేట్స్ నుంచి మన దగ్గర జనాలు ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, యాజ్ ఐ టోల్డ్, వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ యూకే, ఆస్ట్రేలియా ఆల్సో. సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్లైన్. చాలామంది అడుగుతారు, సార్ ఆన్లైన్లో రిజల్ట్ ఉంటుందా, మాకు ఆఫ్లైన్ ఉంటే బాగుంటుంది కదా అని. ఆ కాన్సెప్ట్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఎక్కడ బండి తీసుకొని పోవాలి, వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, వీ నీడ్ టు డోంట్ స్పెండ్ టైమ్ ఆన్ ద జర్నీ. యూ కెన్ సిట్ విత్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. యూ కెన్ జస్ట్ స్విచ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ రిజల్ట్స్ ఆర్ ఎష్యూడ్ 100%. వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ ఆఫ్లైన్, ద సేమ్ థింగ్ యూఆర్ లెర్నింగ్ ఇన్ ఆన్లైన్. మీరు ఇంతకుముందు ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుండేవారు కదా. ఆఫ్టర్ పాండమిక్ మీరు ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి బిజినెస్ పరంగా ఎలా ఉంది? అండ్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటి? Before answering for that, what I'll tell you is we cannot see yoga as a business first of all. It is an authentic approach towards a healthy lifestyle. Okay. But why there is a little bit charge for that is they are not committed. If anything you are getting for free, you will not commit. Okay, you will not value that techniques, or you will not value that anything which comes for free. So when you charge a little bit for that, they are committed and they regularly do that. So we cannot consider exactly as a business. But if the other question what you asked is about online and offline. So see, if it is offline, how can someone from other states come and enroll? They cannot do that. So that was a different lifestyle when we used to conduct offline. But now after this pandemic, as we have turned up everything into online, people are more comfortable joining in online, because everyone can do yoga from the comfort of their own house. They can just relax, they can just switch on their laptops, keep in front of them, and they start doing this yoga practices every day with us.
And one more benefit of online classes is they can join from any part of the world. The time, whatever the time is suitable for them, they can choose their batch and they can come. So because of online, we have participants from different parts of India. So that is a main benefit. Even nowadays, people don't want to go for an offline class. They first ask, sir, is it online? If it is online, then we are okay. Because they don't want to drive away, go 1 hour drive, then attend some class and come back. In this hectic lifestyle, the time is also saved by doing it online. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, పర్ సెషన్ ఎంత టైం స్పెండ్ చేస్తారు అండ్ ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి? టైమింగ్ అన్నది ఎలా ఉంటుందంటే 1 hour to 1.5 hour is required for person to do yoga. If they practice 1 hour to 1.5 hour yoga, in every session we don't only make them do only asanas, little bit warm ups, then comes the asanas, then pranayama, and at the end of all this, meditation is a very important part of all these subjects every day whatever we teach. And coming to the fee structure, I cannot say you that it's a big thing to be discussed, but the prices are country specific. All the donations are country specific and depends upon the fee structure of the course what they are going for. If it is a basic course or it's an advanced level course or levels depends, it has a different structure. ఓకే, రీసెంట్గా వచ్చిన పాండమిక్ టైంలో చాలామంది మెంటల్గా స్ట్రాంగ్ లేక కోవిడ్ వల్ల సఫర్ అయ్యి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మెంటల్ సపోర్ట్ అనేది మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంత చూసుకుంటే హాస్పిటల్లో పర్ డే 1 lakh పే చేయాల్సి వస్తుందని థింక్ చేసి అలా కూడా మెంటల్గా చాలామంది డిప్రెస్ అయ్యి ఇంకా చాలా ఇల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మెంటల్ స్ట్రాంగ్నెస్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? బట్ మీరే ఆలోచించండి మేడం, ఈ రోజులలో ఒక సామాన్యమైన మనిషి నెల మొత్తం సంపాదించి కష్టపడి అందులో నుంచి కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవ్ చేసిన ఆ మనీని ఒక వైరస్ వల్ల మొత్తం లైఫ్ సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అది బెటర్ అంటారా, లేకపోతే కొంచెం మనము అవగాహన తీసుకొని యోగా నేర్చుకొని అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాబ్లం రాకముందుకే దాన్ని ఆపుకొని మన హెల్త్ని మంచిగా పెట్టుకుంటే బెటర్ అంటారా? చాలామంది చూశాను నేను, కోవిడ్లో హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉండి యోగా నేర్చుకున్నారు, ప్రాణాయామ్స్ నేర్చుకున్నారు, 50% క్యూర్ అయిపోయారు. మెడిసిన్స్ దాని ఒక లెవెల్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇది కూడా మెడికేషన్ అవసరమే. స్టార్టింగ్లో మీకు ప్రాబ్లం రాకముందుకే మీరు చేయడం మొదలు పెడితే మీకు ఆ ప్రాబ్లం రానే రాదు. పీపుల్ ఏమనుకుంటారు, మా దగ్గర టైం లేదండి. మెనీ పీపుల్ ఒకటే ఆన్సర్, టైం లేదు. దేనికి టైం లేదండి? మీకు ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చి వారం రోజులు డాక్టర్ మీకు అడ్మిట్ అవ్వమంటాడు, మీరు వారం రోజులు అన్నీ మానుకొని అడ్మిట్ అవుతున్నారు కదా. లేదండి నాకు అడ్మిట్ కావడానికి టైం లేదు, నేను కార్లో వెళ్తుంటా నాకు వచ్చి ఆపరేషన్ చేయమని చెప్పగలుగుతారా? సో దానికి అవసరమే కదా. మీరు ఎప్పుడైతే చివరి స్టేజ్లో వెళ్తారో అప్పుడే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ యోగా ఏం చేస్తుంది, మీకు ఆ స్టేజ్ దాకా పోనివ్వట్లేదు. ఇట్ ఈస్ స్టాపింగ్ యూ, ఇట్ ఈస్ స్టాపింగ్ దట్ no disease can enter in your body. Even if it enters, it doesn't stay in your body. రోగాలు వస్తాయి. ఇప్పుడు వాతావరణం మారుతుంది, జలుబు వస్తుంది, ఇవన్నీ ఏమవుతుంది. సో ఆ రోగాలు అన్నది వస్తాయి కానీ దీర్ఘకాలంగా ఉండవు, వచ్చి ఒక వారం రోజులు వెళ్ళిపోతాయి, అది మీకు ఎఫెక్ట్ చూపించవు. అది పెరిగి పెద్దగా అయిన దాకా మీకు ప్రాబ్లం క్రియేట్ చేయవు అవి. సో ఇది చాలా బెనిఫిషియల్ అనమాట. ఓకే, మీరు వశిష్ఠ స్కూల్ ఆఫ్ యోగా అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు, వేరే కంట్రీస్కి కూడా రీచ్ అయింది. అవునండి. అసలు ఇంతలా రీచ్ అవ్వడానికి మీరు అసలు ఏ విధంగా కృషి చేశారు? దీని వెనకాల చెప్పాలంటే ఇప్పటిదాకా మా పార్టిసిపెంట్స్ సపోర్ట్, ఇంకా మా గురువు గ్రేస్, ఆర్ ఈ యోగాలో ఉన్న అద్భుతం ఏంటంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ ఏ గుడ్ క్వాలిటీ ట్రైనింగ్ అండ్ టీచింగ్, మీరు ఎప్పుడైనా యోగా నేర్పించినప్పుడు నేను గురువు మీరు శిష్యులు అన్న ఆ భావం కాకుండా వాళ్ళు కూడా నా అలాంటి వాళ్ళే అని వాళ్ళని మీరు ఆ లెవెల్తో మీరు మంచిగా ట్రీట్ చేస్తే వాళ్ళే మీరు ఇంకో 10 మందిని అరే మీరు ఎక్కడ పోకండి ఇక్కడ జాయిన్ కండి, వీళ్ళ నేర్పించే విధానం ఎంత బాగుందంటే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారన్న కాన్ఫిడెన్స్ జనాలకు వస్తుంది. సో నేను దీనికోసం పెద్దగా చేసిన పబ్లిసిటీ ఏమీ లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు 10 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 100 మంది దాకా రీచ్ అయింది. సో దాని ఇంకా ఉన్న కృషి అది వేరే విషయము, కానీ పబ్లిక్ జనాలకు తెలవడము రావడం అనేది జరుగుతుందంటే మా పార్టిసిపెంట్స్ సహకారం వల్లనే జరుగుతుంది, మా టీం సహకారము మా పార్టిసిపెంట్స్ సహకారం వల్ల. ఓకే, నైస్. ఇప్పుడు మనం యోగా అనేది చూసుకుంటే చాలా స్లో ప్రాసెస్ అంటారు,
కానీ దీన్ని హ్యాబిట్వేట్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఇప్పుడు చాలామంది యాంగ్జైటీ ఇష్యూస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళకి మీరు మెంటల్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఇస్తారు? చూడండి, ఇప్పుడు మీరు అడిగినట్లు యోగా స్లో ప్రాసెస్ ఉన్నారు కదా, చాలామంది యోగాలో జాయిన్ అయిన 4 రోజులకే మాకు ఏం డిఫరెన్స్ కనిపిస్తలేదండి. డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలా అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి అవన్నీ చెప్తారు, కానీ ఇంకా నేను ఎంత అయితే బెటర్ చేయగలుగుతున్నానో నేను అంత బెటర్ చేయలేకపోతున్నామండి అని ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతారు. సో దానికోసం నేను అందరికి ఒకటే అంట, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. అంటే యోగా అన్నది స్లో ప్రాసెస్లోనే పనిచేస్తుంది, కానీ రూట్ కాజ్ నుంచి పనిచేస్తుంది, ఇంకా ఎప్పటికీ ఉండిపోతుంది. ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తారు, 1 ఇయర్ నుంచి జిమ్ వెళ్తున్నారు, మానేశారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ బాడీలో? అది మానేసినప్పుడే వాళ్ళు ఇంత కష్టపడి పెంచిన బాడీ మళ్ళీ డౌన్ అయిపోతుంది. కానీ యోగాది మీరు 1 ఇయర్ యోగా చేస్తే దాని ఎఫెక్ట్ ఎన్నో సంవత్సరాల దాకా మీ బాడీలో ఉంటుంది. కానీ అది ఆపేసేయడం వల్ల మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ స్లో ప్రాసెస్లోనే పనిచేసి, ఇప్పుడు ఆయుర్వేద తీసుకోండి, స్లో ప్రాసెస్ పనిచేస్తుంది, కానీ రోగ నివారక శక్తిని పెంచుతుంది, ఆ రోగాన్ని లోతు నుంచి క్లియర్ చేస్తుంది. అదే ఇప్పుడు మనం అలోపతిక్ మెడిసిన్స్ చూస్తే పనిచేస్తాయి, ఇన్స్టెంట్గా పనిచేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి కదా. యోగా కూడా అంతే, స్లో ప్రాసెస్ చేయడమే యాక్చువల్ రిక్వైర్మెంట్ అనమాట. మన ఇండియా టెంపరేచర్ మీరు చూస్తే, దీని హిస్టరీ సింపుల్ వర్డ్స్ చెప్తా. మన దగ్గర ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, బుల్లక్ కార్ట్స్, దాని టైర్లు ఎంత పెద్దగా ఉంటాయండి? పెద్దగా ఉంటాయి. అంటే ఒక్క సర్కిల్కి అంత టైం పట్టాలి. అట్లాంటప్పుడు మన ఈ టెంపరేచర్ ఆ స్లో మోషన్కే యూజ్ అవుతుంది అనమాట. సో మన దగ్గరనే ఈ యోగా అనేది అందుకే జన్మించింది. అదే మీరు బయట విదేశాల్లో చూస్తే అక్కడ ఎక్సర్సైజ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, ఫంక్షనల్ ఎక్సర్సైజ్ ఫాస్ట్ ఉంటాయి. ఫాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళే రిటర్న్ మన ట్రెడిషన్కి వస్తున్నారు, యోగా మీదనే అవగాహన చూపిస్తున్నారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా స్లో ప్రాసెస్లోనే అద్భుతాల రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కూడా చాలా యంగ్ వాళ్ళు అనేవాళ్ళు జిమ్కి వెళ్ళగలుగుతారు, అండ్ యోగా అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. దీనికి గల కారణం ఏంటి? అది ఒక్కప్పుడు అండి, ఒకప్పుడు ఉండే. ఈ ఏజ్లో మాకు ఎందుకండి యోగా, అది ముసలి వాళ్ళు చేసేదని ఒక్కప్పుడు ఉండేది. ఇప్పుడు నా బ్యాచెస్లో 16 years, 10 years యంగ్ జనరేషన్ గ్రూప్స్ చాలామంది ఉన్నారు. అవుట్ ఆఫ్ 100 people, I'll tell you that 70% are youth. And youth are more focused on yoga nowadays, because yoga is helping them to achieve the good scores in their examination, achieve the targets, the goals in their life. ముసలి వాళ్ళకి at the old age, at the age of 60, they have all done all that in their lives. They don't have any target to reach. But youngsters, they are having a lot of targets to reach in their life. So they are more interested in yoga nowadays. So the concepts have breaked about the age factor now. So from 10 to 75 years, we have people in our groups. ఓకే. సో మీ ప్రతి ఒక్కరు యోగా గురించి అవగాహన తెలుసుకున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వాలి? They can visit our website, vashisthaschoolofyoga.org, and even they can contact our team. We have a dedicated number for our team, 9849833308. Anyone can call on this number anytime. So anyone will be calling back, giving the response on that number, and they can contact us. ఓకే. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? దీన్ని ఇంకా ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? See, we want all the participants who are training under us, they become a good trainers, they become good teachers, and they also start teaching. So when they start teaching, we can improve the nation by more and more teachers. There is a huge demand for teachers. So we want to create more and more yoga teachers throughout the world. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా యోగా చేయడం ద్వారా ఎన్ని రకాల బెనిఫిట్స్ మనం పొందుతామో. ఇది ఇవాల్టి వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్. Hello, I'm Supriya. Today I want to share my experience about the workshop called the Yoga and Volunteer Certification Program by Ayush Bharat. This ancient and most scientific technique of yoga has been revived for the masses. Yoga not only helps us to rejuvenate and tone up, but also detoxes our system. For me, it has been the best refresher on yoga. It especially helped me to go beyond my inhibition of doing an advanced asanas. For us all, it's the best avenue to come out of the inertia of the mind and the body.
that has been caused by the. Hello everyone, my name is Abha Sharma. I am doing a certification course in yoga under the guidance of Narsingh Ji Goyal. He is a superb teacher, I must say. He makes learning so easy and full of fun that we are thoroughly enjoying it. Each day is a new learning day, full of fun, full of exercises, lot of warm-up exercises, lot of asanas with different variations we are learning each day, and we are not feeling it stressful any point of the time. नमस्कार, मी अमिता बोयर महाराष्ट्रावरून. मी सध्या आयुष योगा व्हॉलेंटियर सर्टिफिकेशन करते आहे. आमचे गुरुजी नरसिंगजी गोयल आहेत. ते आम्हाला योगा इतक्या सुंदर पद्धतीने शिकवतात की आता आम्हाला कळतं आहे की स्पेशली मला कळतं आहे की आपली बॉडी हे सगळे आसनं सहजपणे करू शकते. आणि सगळ्यात चांगली गोष्ट ही की त्यामुळे स्वतःमध्ये खूप बदल मी जाणवत आहे. आजकाल योगा हे एक फॅड झालेलं आहे, पण मी म्हणते की योगा हे आपण लहानपणापासून करतो, वेगवेगळ्या पद्धतीने करतो, पण ते आपल्याला माहिती नसते. पण या कोर्सच्या నమస్తే మై నేమ్ ఈజ్ రోజా రాణి. నేను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యోగా వాలంటరీ కోర్స్ నర్సింగ్ సార్ ద్వారా నేర్చుకున్నాను. నిజంగా ఇది ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంటే నాట్ ఓన్లీ ఫర్ యోగా, ఇట్స్ మనకు ఒక మెంటల్గా ఎలా ఉండాలి, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే హౌ టు డీల్ అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు ఈ యొక్క కోర్స్లో. ప్రతిరోజు ఒక కొత్త రకంగా ఒక యూనిక్ స్టైల్ ఇంకా అలా చెప్పొచ్చు. ఇట్స్ ఏ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. Namaste all. Myself Pujit. I'm an IT professional currently undergoing yoga certification course. So it's only been like 2 weeks since I have started this course, but boy, I really enjoy a lot. So mine is a morning batch. Starts at 5:45 a.m. and I'm not a morning person actually. So when joining this course, I was a bit skeptical on joining because I used to take yoga classes in 5th grade. So I still remember as clear as day. It was boring and I didn't like the classes that day. So fast forward, after 12 years, currently I am undergoing a course right now. So This a bit different because here we are learning around 10 to 15 asanas daily and different types of pranayama. And as the name tells, yoga certifying course, I thought as it is an online class, sir will be guiding us and we just follow his instructions and we'll be getting a certificate. That was my thought. But it's a bit different, completely different in fact. Here we have, we'll get an opportunity to teach our yoga classmates, and through their frank feedback we just come. Jai Gurudev. I'm Sharda Acharya. I'm a businesswoman. I wanted to share my beautiful and amazing experience of certified yoga program by Narsingh Ji. Such a wonderful program. You know, before this program, I used to go to sleep at 1 or 2 o'clock in the night and wake up at 8 or 9 in the morning. After joining this course, my sleep cycle has completely changed. Now I go to bed at 10 or 10:30 in the night and sharp 5 o'clock in the morning. So I realized that this yoga taught me the discipline and commitment in my life. Now coming to the yoga asana. Mother of 8 months old baby now. Last month when I saw this yoga volunteer course from Ayush, I really liked one thing about this course is the content of this course. The syllabus is designed in such a way even a layman who never did yoga earlier can learn the basics of yoga, the theory part, and some important kriyas, yogasanas, pranayam. Like it covers every aspect of yoga in a brief way. So I really liked the syllabus of this course, designed it very nicely. And the other point is not only you learn yoga
and practice for yourself, you can also teach others after this certification. So that is why this course is named as Yoga Volunteer. Work stress and staying home continuously for longer periods of time has gotten me very stressed, and I've lost all my calm. That's when I started thinking of yoga. So somehow I knew about Narsingh ji taking batches for training people on yoga from a mutual friend. Then I approached these people, and they actually explained what all the session is planned for, like what will be the hours of training, what all they'll teach and all. That's when I signed up for it and I joined. Narsingh ji has really helped a lot. I mean, he has been a very good instructor since day one, and he explains each and everything very clearly for which asana. आया और मैंने ट्राई किया पहली बार योगा का जो 1 मंथ कोर्स। इतना बढ़िया प्रोग्राम है जो मैं सबको बता सकती हूँ कि खुशी से कि ऐसा प्रोग्राम ज़रूर ट्राई करना चाहिए, क्योंकि 1 महीने में बहुत कुछ सिखाते हैं। ऑलमोस्ट सब आसना सिखाते हैं। मतलब मैं तो कभी योगा की भी नहीं हूँ, तो मेरे लिए तो एकदम बिगनर प्रोग्राम हूँ। बिगनर जैसे ही मैंने ज्वाइन किया था, लेकिन मुझे बिगनर का कभी फील ही नहीं हुआ, क्योंकि हमारे जो गुरु हैं नरसिंह जी, वो बहुत ही अच्छे से क्लास, मतलब 1.5 घंटे का जो क्लास रहता है, और कभी भी ऐसा महसूस ही नहीं होता है कि मैं पहली बार योगा कर रही हूँ। और मैं अपने गुरु के बारे में क्या बताऊँ, नरसिंह जी तो बहुत ही अच्छे हैं। उनका जो सिखाने का जो तरीका है वो